విశ్వాసి ఎప్పుడు యేసు వైపే చూడాలి. నీ వైపు చూసుకోవద్దు, నీ బలహీనతల వైపు చూసుకోవద్దు, నీ కష్టాల వైపు చూసుకోవద్దు, నీ చుట్టూ వాడు కలిగిస్తున్న సమస్యలను దేన్ని పట్టించుకోవద్దు. యేసు ప్రభు పిలుపు మాట మాత్రమే గమనించుకొని ఆ మాటనే బాటగా వేసుకొని ప్రయాణం చేయాలి. యేసు క్రీస్తుని వెంబడించటం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన అన్నాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నా. కష్టాలున్నా, నష్టాలున్నా, నిందలున్నా, ఇరుకులున్నా, ఏమున్నా ఏది నిన్ను కృంగదీయలేదు. నా శాంతి నీతో ఉంటుంది. ఏది వచ్చినా, వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా, ఎన్ని పరిస్థితులు నా జీవితంలో, నా హృదయంలో, లేకపోతే నా శరీరంలో ఎన్ని వ్యాధులున్నా ఇవి నన్నేమీ చేయలేవు అన్న విశ్వాసం దేవుని మీద నిలబడితే అవి నిన్నేమీ చేయలేవు. వాటి పనాటిదే, నీ పని నీదే. వాటి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాయి నీ పని అయిపోయిందని, కానీ అవి నిన్ను ఏమీ చేయలేవు, నిన్నేమీ గెలవలేవు, నిన్ను జయించలేవు. నీకు జయమివ్వడానికే దేవుడు నిన్ను చీకట్లో నుంచి వెలుగులోని పిలిచాడు. ఆయన సాతాను యొక్క కోటలను కూల్చాడు, వాడి యొక్క దాడిని ఎదిరించాడు, వాడి కాడిని విరగగొట్టాడు, తలను చెతక్కొట్టేశాడు. నీవు ఆయన మీద నమ్మిక ఉంచితే నీ సమస్యల మధ్యలో నుంచి, ఆ వలయంలో నుంచి దూసుకుని వెళ్ళిపోతావు.